భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 25/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష విధియ సోమవారం విధి ఉదయం 11:38 వరకు ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 3:59 వరకు వర్జ్యం ఉదయం 10:12 11:54 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 1:17 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:57 3:47 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:17 అమృతగడి రాత్రి 8:22 నుండి 10:03 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం, మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు శుభ సమయం. ఈరోజు సిద్ధియోగం మధ్యాహ్నం 1:29 వరకు, కౌలవకరణం ఉదయం 11:38, తైతులకరణం రాత్రి 12:07. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, వివాహ ప్రయత్నాలు అనుకూలతలు, మిత్రులు బంధువుల యొక్క సహకారం. వృషభ రాశి, సంతానం వల్ల శుభవార్తలు వింటారు, ధనలాభం ఉంది. మిథున రాశి, స్వల్ప అనారోగ్యము, అధిక శ్రమ, ధనం అధిక ఖర్చులు అయ్యే అవకాశం, పొదుపు అవసరం, లేకపోతే అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కర్కాటక రాశి వారి విద్య యొద్ద అభివృద్ధి, ధనయోగం, సంఘంలో గౌరవము. సింహరాశి, కొత్త ఆహ్వానాలు అందుకునుట, కార్యజయము. కన్యారాశి, దైవభక్తి, దేవాలయ దర్శనాలు, విశేష ధనలాభాలు పొందుట. తులారాశి, బంధుమిత్రుల సంగమం, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు. వృశ్చిక రాశి వారి ప్రయాణ సౌఖ్యం, అధిక శ్రమ కానీ ధనలాభం. ధనస్సు రాశి వారి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, కొత్త కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం. మకర రాశి వారి ఉన్నత ఉద్యోగ లాభం, ఆనందం, శుభవార్తా శ్రవణము, శుభకార్యాలు కలిసి వచ్చుట. కుంభరాశి వారికి అన్నింటా లాభాలు, నూతన వస్త్ర లాభాలు, ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది. మీనరాశి వారి క్రయ విక్రయాల వల్ల లాభము, కుటుంబ సౌఖ్యం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే 550వ నామం కృష్ణ. ఓం కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణ అనే నామం అతి మధురమైన నామంగా చెప్పారు. అసలు కృష్ణ అనగా నల్లనివాడు అని అర్థం. ఏమండి, చీకటిలో నుండువాడు అని అర్థం. నల్లని రూపము కానరాదు అని అర్థం. అటువంటి నల్లని రూపము కానరాదు పరమాత్మ కృష్ణుడు మన దేహమునందు యున్నను పరమాత్మను చూడజాలకుండా ఉండుట కారణము చేత నల్లనివాడు అగుట చేత చమత్కారంగా చెప్పుచున్నారు. మనకు చీకటిలో అంటే అజ్ఞానంలో ఉన్నందువల్ల నల్లని భగవానుడు కానరానివాడు అనే భావార్థంగా విజ్ఞులు చెప్పారు. కృష్ణుని నల్లనివాడు అంటారు. చీకటి కదా, అజ్ఞానం అంటే చీకటి. మరి చీకటిలో ఉన్నవాడు కనపడ్డు కదా, అదే కృష్ణ అన్నారు. ఆయన చూడాలంటే వెలుగు కావాలి, విడిగంటే జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ద్వారా కృష్ణుని తెలుసుకోగలరు. అందుకే తెలుసుకోలేరు వీళ్ళు అంటున్నారు. అంతే కదా, కృష్ణ అంటే కర్షయతి కృష్ణ, ఆకర్షణమైన రూపము గలవాడు, అందగాడని అర్థం. అటువంటి సౌందర్యమూర్తిని కృష్ణాయ నమః అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.